హాయ్ ఫ్రెండ్స్, ఇంతకీ ఈరోజు రామప్ప పార్ట్ 2 తెలుసుకుందామా? ఇది మొదటి పార్ట్ కంటే ఎక్కువ సస్పెన్స్ మరియు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో ఉంటుంది. రామప్ప దేవాలయం చూశారుగా, కానీ అసలు రహస్యాలు పార్ట్ 2లో ఉన్నాయి. రాతిని వెన్నగా మార్చిన మంత్రం కాకతీయుల కాలం శిల్పకళకు స్వర్ణయుగం. ఆ సమయంలో పాలంపేటలో ఒక అద్భుతమైన ఆలయం రూపుదిద్దుకుంటుంది. అదే నేటి రామప్ప దేవాలయం. ఈ దేవాలయానికి ఆ పేరు రావడానికి కారణం దానిని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప శివుని పేరుతో కాకుండా ఒక శిల్పి పేరుతో పిలువబడే ప్రపంచంలోని ఏకైక ఆలయం ఇదే. ఒకరోజు రేచర్ల రుద్రుడు దేవాలయ పనులను పరిశీలించడానికి వచ్చాడు. రామప్పను పిలిచి, రామప్ప, ఈ ఆలయం కాకతీయుల కీర్తిని చాటి చెప్పాలి. ఇక్కడ చెక్కే శిల్పాలు జీవం ఉట్టిపడేలా ఉండాలి అని అన్నాడు. రామప్ప వినయంగా నమస్కరించి, ప్రభు, నా శిల్పాలు కేవలం అందంగానే కాదు, అద్భుతంగా కూడా ఉంటాయి. నేను ఒక కొత్త రకం రాయిని ఉపయోగిస్తాను అని చెప్పాడు. రుద్రుడు ఆశ్చర్యపోయాడు. కొత్త రకం రాయి అదేమిటి అని అడిగాడు. రామప్ప ఒక గట్టి నల్లని రాతిని చూపించి, ఇది బ్లాక్ బసాల్ట్, ఒక రకమైన అగ్ని పర్వత రాయి. ఇది చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పాడు. రామప్ప ఒక గట్టి నల్లని రాతిని చూపించి, ఇది బ్లాక్ బసాల్ట్, ఒక రకమైన అగ్ని పర్వత రాయి. ఇది చాలా గట్టిగా ఉంటుంది, కానీ చెక్కేటప్పుడు మాత్రం వెన్నలాంటి సున్నితత్వాన్ని ఇస్తుంది. దీనిపై అత్యంత సూక్ష్మమైన వివరాలను కూడా చెక్కవచ్చు అని వివరించాడు. రామప్ప ఆ రాతిని ఒక ప్రత్యేకమైన విధానంలో సిద్ధం చేసేవాడు. మొదట అతను కావలసిన పరిమాణంలో రాతిని ఎంచుకునేవాడు. తర్వాత దానిని నీటిలో నానబెట్టి కొన్ని రోజుల పాటు అలాగే ఉంచేవాడు. ఇలా చేయడం వల్ల రాయి కొంచెం మెత్తబడేది. ఆ తర్వాత అతను దానిని ఒక ప్రత్యేకమైన ఆయుధంతో చెక్కేవాడు. రామప్ప తన పనిలో ఎప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. అతను ప్రతి శిల్పాన్ని చాలా జాగ్రత్తగా చెక్కేవాడు. అతను ఆ రాతిని ఒక ప్రత్యేకమైన మంత్రంతో కూడా పూజించేవాడు. ఇలా చేయడం వల్ల ఈ శిల్పాలు మరింత అందంగా, ఆకర్షణీయంగా మారతాయని అతను నమ్మేవాడు. రామప్ప ఒకసారి ఈ బ్లాక్ బసాల్ట్ రాయితో ఒక రకమైన శక్తి ఉంది, నేను దీనిని చెక్కేటప్పుడు నా ఆలోచనలు, భావాలు అన్ని ఈ శిల్పంలోకి ప్రవహిస్తాయి, అందువల్లనే నా శిల్పాలు జీవముట్టిపడేలా ఉంటాయని అన్నాడు. రామప్ప తన జీవితాంతం ఈ బ్లాక్ బసాల్ట్ రాతితోనే శిల్పాలను చెక్కాడు. అతను చెక్కిన శిల్పాలు నేటికీ రామప్ప ఆలయంలో ఉన్నాయి. అవి అందంగా, ఆకర్షణీయంగా ఉండి పర్యాటకులను ఆకట్టుకుంటాయి. రామప్ప శిల్పాల రహస్యం ఆ గట్టి రాయి కాదు, దానిని వెన్నగా మార్చిన రామప్ప చేతి నైపుణ్యం, అతని భక్తి, అతని కల్పనా శక్తి. అతని శిల్పాలు మనకు కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవాన్ని గుర్తు చేస్తూ భారతీయ సంస్కృతికి అద్దం పడుతున్నాయి. ఇక్కడ రాళ్ళు మాట్లాడతాయి. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ నల్లరాతి మదనిక శిల్పాలను వేలితో మెల్లగా తడితే సప్త స్వరాలు వినిపిస్తాయి. రాయిని సంగీత వాయిద్యంగా మార్చిన ఆనాటి శిల్పుల నైపుణ్యం అమోఘం. ఇక్కడ నంది విగ్రహం ప్రత్యేకం. మీరు గుడిలో ఎటువైపు నిలబడి చూసినా ఆ నంది నేరుగా మీ వైపు చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది. శిల్పాల నగల్లో ఎంత సన్నని రంధ్రాలు ఉన్నాయంటే ఒక వెంట్రుకను కూడా ఆ రంధ్రం గుండా పంపవచ్చు. 8 సంవత్సరాల క్రితం ఇది ఎలా సాధ్యమైంది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇలాంటి అద్భుతమైన కట్టడం మన తెలంగాణలో ఉండడం మనందరికీ గర్వకారణం. రామలింగేశ్వర స్వామి వారి మహిమలు మరియు విశిష్టతలు అంతకంటే అద్భుతం. ఈ ఆలయంలోని గర్భాలయం లోపల ఎటువంటి కిటికీలు లేకపోయినా పగలు శివలింగం ఎప్పుడూ కాంతివంతంగా కనిపిస్తుంది. ఎదురుగా ఉండే స్తంభాల నుండి పరావర్తనం చెందే కాంతి నేరుగా లింగంపై పడేలా కాకతీయులు చేసిన అద్భుత ఇంజనీరింగ్ పద్ధతి. స్వామివారికి ఎదురుగా ఉన్న నల్లరాతి స్తంభాలను తాకితే సప్త స్వరాలు, సరిగమ పదనిసలు వినిపిస్తాయి. కేవలం రాతితోనే సంగీతాన్ని పలికించడం రామలింగేశ్వరుడి సన్నిధిలో మాత్రమే సాధ్యమైంది. శిలాశాసనం యొక్క ముఖ్య విశేషాలు. రామప్ప శిల్పి పరిచయం. శిలాశాసనంలో రామప్ప ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప గురించి ప్రస్తావన ఉంది.
అసాధారణమైన శిల్పకళా నైపుణ్యం కోసం ప్రశంసించబడ్డాడు. రామప్ప మరియు అతని సహచర శిల్పులు ఒక సమన్వయబద్ధమైన మరియు సంక్లిష్టమైన నిర్మాణాన్ని ఎలా రూపొందించారో ఈ భాగంలో వివరించబడింది. దేవాలయ రూపకల్పన మరియు శైలి. ఈ విభాగంలో రామప్ప దేవాలయం యొక్క ప్రత్యేకమైన శైలి, నిర్మాణ కౌశలం మరియు ఇతర దేవాలయాల కంటే దీనికి ఉన్న ప్రత్యేకతలు వివరించబడ్డాయి. శిల్పకళలో రామప్ప శిల్పి సాధించిన ప్రగతి, వివిధ విగ్రహాల అమరిక మరియు దేవాలయం యొక్క మొత్తం రూపకల్పనలో రామప్ప శైలి ఎలా ప్రతిబింబిస్తుందో శిలాశాసనంలో పేర్కొన్నారు. దేవాలయ నిర్మాణానికి ప్రేరణ. శిలాశాసనంలో రామప్ప దేవాలయ నిర్మాణానికి ప్రేరణ ఎక్కడి నుండి వచ్చిందో మరియు ఏ భావనతో వచ్చిందో, దేవాలయ శిల్పకళ యొక్క ప్రత్యేకతలు. శిలాశాసనంలో రామప్ప దేవాలయం యొక్క శిల్పకళ యొక్క అద్భుతమైన వివరాలు, వివిధ విగ్రహాల యొక్క ఆకృతులు, వాటి హావభావాలు మరియు శిల్పకళలో ఉన్న సున్నితత్వం వివరించబడ్డాయి. రామప్ప శిల్పి యొక్క శిల్పకళలో ఉన్న కవితాత్మక శైలి మరియు అతని కల్పనా శక్తి గురించి శిలాశాసనంలో పేర్కొన్నారు. 60 శిల్పాలకు 60 డిఫరెంట్ చెప్పారు. అంటే భంగిమలు డిఫరెంట్గా చెప్పారు. ఈ కాకతీయుల తర్వాత ఈ నాటకం కూడా అంతరించిపోయింది. చేసేవారు ఎవరు లేకపోతే తర్వాత నటరాజ రామకృష్ణ గారు 1983లో ఈ 60 భంగిమలను ఆధారంగా తీసుకొని ఇక్కడ నాట్యం వెలికి తీసి ఇక్కడ మళ్ళీ చేసి చూపెట్టారు. ఆయన 1985లో పేరు తీసి పోతాడని. ఆయన 2007లో కూడా పేరుని ఉత్సవాలని కోర్టు వరంగల్లో కూడా చేయించారు. ఆయన జరిపారు. శిష్యులు చేపిస్తున్నారు. ఇప్పుడు ఈ డ్యాన్సే తెలంగాణ స్టేట్ అఫీషియల్ డ్యాన్స్గా కూడా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కూచిపూడి ఎలానో తెలంగాణకు పేరుని ముఖ్యం. ఇక్కడ శివపార్వతులు, వినాయకుడు ఇక్కడ తర్వాత త్రవ్వకాలలో బయటపడ్డాయి. 1989లో ఈ ఏసఐ వాళ్ళు త్రవ్వకాలు చేస్తే బయటపడితే తీసుకొచ్చి పెట్టారు. రాయిలో ఈ గాజు లాంటి డిజైన్లో చూస్తే వాళ్ళు ఇంత ఒక సూది పట్టేంత రంధ్రాలు చేశారు. చూడండి, ఇంత రంధ్రం చేయడం వల్ల గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కడైనా లేదు, ఈ ఒక పిల్లర్, ఈ హోల్స్ కూడా వేరే పిల్లర్కి ఇవ్వలేదు, ఒకటే పిల్లర్కి ఇచ్చారు. దీన్ని కూడా పూర్తిగా చెక్కలేదు వాళ్ళు. మనం చూస్తే ఈ నుంచి సీరియల్గా ఇక్కడ 13 ఉంటాయి. ఈ 13 ఎందుకు చేశారంటే శివునికి ఇష్టమైన రోజు త్రయోదశి గుర్తుగా 13 రంధ్రాలు చెప్పారు. ఇంత సన్నటి రంధ్రం, ఇలాంటి మిషనరీ లేని టైంలో ఇంత సన్నటి రంధ్రం జనాల కళ నైపుణ్యానికి మనం నిదర్శనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రాయి వాళ్ళు ఇది రాయి ఎలా చేయాలన్నా విరుగుతుంది. వాళ్ళు చేస్తుంటే మిస్టేక్లు ఏ ఒక్క పాయింట్ విరిగినప్పుడు రాయితో తీసి పక్కకు పడేసి మళ్ళీ కొత్త రాయి తీసుకొని మళ్ళీ పచ్చిమిక్కలు పెట్టేవారు. అంటే ఇంత జాగ్రత్తగా చేశారో ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. అందుకే 40 సంవత్సరాల టైం తీసుకున్నారు. 1173లో ప్రారంభించి 1200 పూర్తి చేశారు. శిల్పాలు చెక్కడం, గురి కట్టడం 40 సంవత్సరాల టైం తీసుకున్నారు. ఆ రోజుల్లో త్రిపురాసుర సంహారం అనే స్టోరీ చెప్పారు. తారకాసురుడు అనే రాక్షసుని 3 కొడుకులు ఉంటారు. ఒక వరం ఉంటుంది. ముగ్గురు కలిసి ఒకే టైంలో సమరసింహ వాళ్ళు చనిపోతారు. అలా ఒకే టైంలో సమరసింహుడు శిల్పి చెప్పారు. ఈ సెంటర్లో రథం మీద శివుడు ఉన్నాడు. ఆ రథానికి ఉన్న గుర్రం కలిగి వస్తే త్రిపురాసురుడు ఒక రాక్షసుని నలుపునట్టు కనిపిస్తారు. శివునికి ఈ చేతికి ఒకరు, ఆ చేతికి ఒకరు గాల్లో తేలికి ఉద్యోగిస్తుంది. మొత్తం ముగ్గురు సమరసింహగా త్రిపురాసుర సంహారం అనే స్టోరీ చెప్పారు. ఈ రథం ముందర చూస్తే బ్రహ్మ ఉంటాడు. 3 తలలు నమస్కరిస్తుందిగా. తర్వాత గదాసురుడు, తర్వాత వినాయకుడు. మనం అక్కడ గుర్తుపట్టుకోవాలి ఏంటంటే వినాయకుడికి పొట్ట ఉంటుంది, పొట్టకు పాము ఉంటుంది. గదాసుడికి పొట్ట ఉంటుంది, అక్కడ గుర్తుపట్టుకోవాలి. తర్వాత అక్కడ చూస్తే విష్ణువుని చేస్తుంది. ఆయన వాహనం వెళ్ళిపోయింటుంది. అంటే ఇక్కడ ఏ దేవుళ్ళ వాహనాలను బట్టి ఆ దేవుళ్ళని గుర్తుపట్టి ఆ స్టోరీ అల్లడం గుర్తుపట్టడం జరిగింది. రథం వెనకాల విష్ణు అనే వాహనం గరుడ ఉంది. దేవతల ప్రతి ఒక్క సందర్భాన్ని, సన్నివేశాన్ని ఈ శిల్పి ఈ రకంగా మనకి చెప్పి వాళ్ళ కథను చూపిస్తున్నారు. విష్ణుమూర్తి తలపైన ఆకులు కట్టుకుని చెప్పారు కదా ఆయన కాలభైరవ. మీరు ఈ ఆలయం ఎక్కడ చూసిన అప్పర్ డౌన్ స్టోన్స్ చూసారు. ఈ కట్టడం ఇలా కట్టలేదు. ఈ తర్వాత భూకంపాలకు విరిగిపైకి వచ్చిన ప్లింత్ బీమ్ ఇది. ఇది కూడా ఒక ఆర్కిటెక్చర్ లాగానే మనకి కనిపిస్తుంది. పిల్లర్స్ కూడా ఈక్వల్ గా దిగిపోయి మనకు డిజైన్ లా కనిపిస్తుంది. ఆలయంలో సూర్య భగవానుడు, విష్ణుమూర్తి, భద్రకాళ అమ్మవారు రీబిల్డ్ చేస్తున్నారు. ఈ ప్లేస్ లో పెద్ద టెంపుల్ ఉండేది. అది కూడా భూకంపాలు వచ్చినప్పుడు కదలికలేదు. 70% వచ్చిన భూకంపాల కదలికలేదు. ఎక్కడ ఈ ప్లేస్ మళ్ళీ ఈ సాండ్ నింపారు ఇక్కడ. ఈ ప్లేస్ ఓకే. ఇక్కడ అక్కడ ఏదైనా ఆలయం ఉండేదా? ఇక్కడ కామేశ్వర ఆలయం అనే ఆలయం ఉండేది. అది 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపాల కదలికలు అయితే అది పడిపోతే రాళ్ళు విరిగిపోయిన అనిపిస్తుంది. దాన్ని రీబిల్డ్ చేయడం కోసం పునర్నిర్మాణం చేయడం కోసం ఆ రాళ్ళ మీద నెంబర్ చేసి ఆ నెంబర్ల ప్రకారం పక్కకు పెట్టారు. అదే నెంబర్ల ప్రకారం మళ్ళీ కడతారు. ఈ టెంపుల్ కూడా దీన్ని వంటశాల, పాకశాల అంటాం. ఇది పాకశాల. అది కూడా పడిపోతే దాన్ని 12 సంవత్సరాల క్రితం ఇప్పి కట్టారు. వేసే వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ట్రైన్ల సాయంతో ఇప్పి కట్టారు. ఈ టెంపుల్ కూడా కడుతుంది.
ఇది త్వరలో ప్రారంభం కానుందండి. అక్కడ చిన్న బావి ఉంది. ఓకే, ఇప్పటికే బావి అలానే ఉందండి. అవును, బాగానే. ఓ, ఈ చెట్టు దగ్గర బండ వేసింది అదేనా? ఏది అక్కడ బావి. గోడ బయట ఉంటుంది, ఐరన్ వేసింది.